రిజర్వేషన్ విషయంలో అన్ని సవలతులు ఉన్నాయా సిరిసిల్ల జిల్లాలో? మీరు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న బీసీ రిజర్వేషన్ గురించి అడుగుతున్నారా? కులగణన అది. అది కాకుండా మనకు ఆడబిడ్డలకు కానీ, స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అన్ని రకాల సవలతులు రాజన్న సిరిసిల్లో కరెక్ట్ ఉన్నాయా? చేసుకోవాలా. మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేసిన పెంట ఎట్లా ఉందంటే, గులాబీ పార్టీ చేసిన పెంట, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మామూలుగా ముందుగా గులాబీ పార్టీ అని పిలిచి. ఓకే ఓకే. సో వీళ్ళు చేసిన పెంట ఎట్లా ఉందంటే, ఈ గత 76 సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో వీళ్ళు చేసిన పెంట ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. ఈ 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయల. నా పేరు అన్నల్దాస్ బాలు. అన్నల్దాస్ బాలు గారు, గత ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటర్ ఉందా, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బెటర్ ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బెటర్ ఉంది అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పార్టీ నాయకులు తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సరే, ప్రత్యేక తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు కూడా వస్తాయి అని చెప్పి మేమందరం పోరాటం చేసి తెలంగాణను సాధించుకుంటాం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ బెటర్ అంటారు మీరు? అది అఫ్ కోర్స్ బెటరే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి. మన ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకున్నారా? నాకు ఇల్లు ఉంది కదా, నేను ఎందుకు పెట్టుకుంటా? ఓకే, మీరు పెట్టుకోవాలి. మిగతా అయితే పద్మశాలి బీసీ పెట్టుకున్నారు కదా? పెట్టుకున్నారు. ఎవరైతే అర్హులైతే ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా. ఓకే, నేనేమంటున్నా సార్, ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకున్నప్పుడు ఎక్కడ జాగాలు ఉన్నాయి, ఎక్కడ ఇస్తారు? ఇప్పటి వరకు ఏడ శంకుస్థాపన ఉంది? ఏ జిల్లాలో ఏ మండలం ఎన్ని ఎకరాలని చూసారా? హెచ్చరేడనా? ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు సరిగ్గా ఒక 13 నెలలు 14 నెలలు అవుతుంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఖచ్చితంగా అదేనండి. ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు రాకముందుగా కొట్టుకుంటూ చచ్చిపోతారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏడి ఇస్తారు? పలానా రాజన్న జిల్లా ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ వాడకి ఎక్కడ ఎన్ని ఎకరాలు అనేది ఎక్కడ మీకు శంకుస్థాపన చేశారు? ఎన్ని ఎకరాలు అనేది చూపెట్టారా ఇప్పటి వరకు? ఖచ్చితంగా ఇచ్చుడే. ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ సిరిసిల్ల పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లో తంగలపల్లిలో కావచ్చు, ముస్తాబాద్ లో కావచ్చు, ఎల్లారెడ్డిపేటలో కావచ్చు చూపెట్టారా సార్? అవన్నీ మీరు చెప్తారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చూపెట్టిందా మీరు అంటురా? చూపెడుతుంది. ఇప్పుడు అంటే మీరు ఎలా నచ్చిందా? ఎమ్మెల్యేనా మంత్రి వాళ్ళ కొబ్బరికాయ కొట్టి గిడ ఉంది 10 ఎకరాలు, గిడ 30 ఎకరాలు ఉందని చూపెట్టిరా? ఇప్పుడు ప్రభుత్వం పిల్లగుట్ట ముందుకు కుల్లగుట్టినట్టు చేస్తుర్రు. ఓకే, అట్లాగా కుల్లగుట్టినట్టు చేస్తుర్రు. అది పరిస్థితి. అట్లేం కాదు. ఇప్పుడు మనము ప్రభుత్వం రాగానే వెంటనే ఏదో మాయమంత్రం కాదు కదా. వెంటనే ప్రభుత్వం రాగానే వీళ్ళకి ఇల్లు కావాలంటే వచ్చేయదు కదా, దానికి కొంచెం సమయం. ఇప్పుడు మీరు గిడ జాగ ఉందన్నప్పుడు మీరు అప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసి గిడ జాగ ఉందని చూపెట్టాలి. ఏది గతంలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ప్రజలకు ఇయ్యం ముందుకే డబుల్ బెడ్రూమ్ అనేది అపార్ట్మెంట్ చూపెట్టరు, జాగులు చూపెట్టరు, శంకుస్థాపన చూపెట్టరు, అన్ని చూపెట్టారు. అదే ప్రకారం ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చూపిస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. చూపెడుతుంది, నేను అదే చెప్తున్నా. దీనికి చూపెట్టాకనే ఫామ్ నింపాలి కదా. చూపెట్టే ముందుకు ఎందుకు ఫామ్ నింపుతాయి? ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ వస్తున్నాయి, ఏం ఎలక్షన్? సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. దానికోసము అది ముందట పెట్టుకుని ఒక స్కీమ్ ముంగట పెట్టారు. అట్లానేం కాదు. ఖచ్చితంగా ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఈ 10 ఏళ్లలో మా సిరిసిల్ల చుట్టుపక్కల మండలాలలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక 5,000 ఎకరాలు అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళు 5,000 ఎకరాలు కేటీఆర్ ఎక్కడ అంటే తంగలపల్లిలో ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడదా? ఇప్పుడు మీరు అన్నారు, నేను అడిగింది కేటీఆర్ విషయం మాట్లాడలే. నేను అడిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్నా. ఎక్కడ భూములు ఇచ్చారు అని క్వశ్చన్. మీరు దాని సమాధానం ఎక్కడ అని చెప్తున్నా. భూములు ఉన్నాయి ఎక్కడ సార్? ప్రభుత్వ భూములు తంగలపల్లిలో ఉన్నాయి. ఇక్కడ మీరు చెప్తురా లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పిరా లేకపోతే ఏ మంత్రి ఎమ్మెల్యే చెప్పారు? ఎవరు చెప్పారు ఇక్కడ శంకుస్థాపన అని అడుగుతున్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, భూములు లేనిదైతే మేము ఇవ్వం కదా. నేనేమంటా సార్, మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేనేమంటున్నా, ఇప్పుడు గతంలో డబుల్ బెడ్రూమ్ అంటే చూపెట్టి ఇంటర్వ్యూ తీసుకున్నారు అందరు, ఈడున్నాయని, ఈ పల్లెలో ఈ గ్రామం అని చెప్పారు. ఇక్కడ ఏడలు ఏంది జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇంకా రాసనే ఉన్నారు, వస్తలేదు. చెప్తారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మునిగిపోయినట్టు. మీకు అర్థం కాలేదు. మీరు ఏమంటున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కట్టించి పలానా కాడ చూపెట్టి. బీఆర్ఎస్ గవర్నమెంట్ చుట్టం కాదు, కాంగ్రెస్ చుట్టం కాదు, ఓల చుట్టం కాదు. ఒక ఇంటర్వ్యూలో నేను జనాల కోసం ప్రజల కోసం అడుగుతున్నా.
గతంలో గిట్లా చూపెట్టిర్రు, గిట్లా ఉందని చెప్తున్నా. వీళ్ళు ఏం చూపెట్ట ముందుకే, ఎక్కడ భూమి లేక ముందుకే ఫామ్ రింపుతున్నారు, ఉల్లు కొట్టలు అవుతుంది, ఏడ భూమి ఉందని అడుగుతున్నా. మీరు ఉందంటే ఎక్కడ ఉందని అడుగుతున్నా. మీకు ఎమ్మెల్యే చెప్పి ఏంపీ చెప్పిండు, ఏ ముఖ్యమంత్రి చెప్పిండు అని అడుగుతున్నా నేను. మాకు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చెప్తాడు, మాకు భూములు ఉంటేనే ఇస్తారు కదా. ఇప్పుడు మీ పేరు ఇప్పుడు భూములు చూపెట్టాకనే నన్ను మాట్లాడిన తర్వాత మీరే అన్ని మాట్లాడిన తర్వాత చెప్పండి. భూములు ఏందైతే ఇప్పుడు మీ పేరు తీసుకున్నాం, పలానా వ్యక్తి పేరు తీసుకున్నాం, ఆయనకి రేపు ఇవ్వకపోతే అయితే ఆయన ఉద్యోగం చేస్తాడు కదా. నా పేరు కమలాకరు, నాకు వచ్చింది 7 అంటే మాకు తెలియదు అంటారు. అది ఇస్తారు మీకు ఎక్కడ అందరికి కలిపి ఒక దగ్గర తీసుకుంటారు. ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర ఇస్తారు. ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర ఎక్కడంటే నేను ఎట్లా సార్ ఏ మండలం ఖచ్చితంగా ఇస్తారు అందరికి. గ్రామాల్లో సార్ మా మండలం వాళ్ళకు, మా సిరిసిల్ల వాళ్ళకు ఎక్కడంటే నేను ఎమ్మెల్యేనా ఇక్కడ. మరి మీరు ఎందుకంటారు? మరి మీరు మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు ఒక మాట సార్, ఒక మాట ఇంద్రమిల్లు కట్ చేస్తే ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్లనే ఆడిబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 అన్నారు, తులం బంగారం అన్నారు. ఇలా సిరిసిల్ల రాజా సిరిసిల్లలో మన బీసీ బిడ్డలు, పద్మశాలి బిడ్డల పెళ్లి చేస్తే ఎంతమందికి తులం బంగారం వచ్చింది, ఎంతమంది లక్షలు వచ్చినాయి? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన నుంచి విముక్తి కలగడానికి నేను అదంటలేను సార్. మీరు మళ్ళీ బీఆర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట ఏంటంటే ఇలా తులం బంగారము ₹1,00,000 అన్న దాని విషయంలో బీసీ బిడ్డల, పద్మశాలి, సిరిసిల్ల రాజుల సిరిసిల్ల ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంతమందికి తులం బంగారం వచ్చింది, ఎంతమందికి ₹1,00,000 వచ్చింది క్వశ్చన్. నేను దానికి వచ్చి ఆన్సర్ చేయండి. బీసీ బిడ్డలని కాదు, నిరుపేదలైనటువంటి అందరికీ కూడా ఇప్పుడు మీరు ఏమంటారు తులం బంగారం? సరే పద్మశాలి బిడ్డలు కాదు సార్, తెలంగాణ స్టేట్ అందరికి ఆడబిడ్డల పెళ్లి చేస్తే ఎంతమంది తులం బంగారం వచ్చింది సార్ చెప్పండి సార్. ఎందుకు ఇవ్వాలి తులం బంగారం? మీరు ఎందుకన్నారు సార్? మన ముఖ్యమంత్రి ఎందుకన్నారు సార్? బహిరంగ సభలో నేను ఇంత రాసుకోరాను మీకు. ఇప్పుడు మీకు లైవ్ చూపెట్టాను, లైవ్ చూపెట్టాను. ఇప్పుడు మీకు మా మొబైల్ ఓపెన్ చూపెట్టానా? మీ ముఖ్యమంత్రి మాట్లాడింది ఉంటుంది, చూపెట్టమంటారా మీకు? అవన్నీ కాదు కానీ మేము హామీలు మేము చెప్పినాం, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అన్ని ఒకటేసారి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు పరిస్థితి ఎట్లా? రైతు బంధు లేదు, ఇంటికి ఆడబిడ్డకి ఎందుకు లేదు? రైతు భరోసా ఇస్తున్నాం కదా, 3 విడతలు, ఇప్పుడు 4వ విడతలు ఇచ్చినాం. మొదటి విడత ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని, ఇంటికి ఆడబిడ్డకి 20,000 వచ్చినాయి సార్. మీరు మాట్లాడేది ఎట్లుందంటే, మీరు సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది కదా, ఉచిత హామీలు ఇవ్వడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అని చెప్పింది. నేను ఒకటే చెప్తున్నా సార్, రాజరాజేశ్వర జిల్లా నుండి ఒకటే మాట చెప్తున్నా, ఆడబిడ్డలకి ఎంతమందికి తులం బంగారం వచ్చిందో రేపు పొద్దున ఇంటికి తిరుగుదాము, ఎంతమందికి వచ్చిందో దాని మీద మాట్లాడదాం.